శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నగరంలోని సిపిఎం పార్టీ 15వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం జిల్లా కార్యాలయం నుండి పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ ఇప్పటికే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వం రైల్వే, ఎల్ఐసి, అదేవిధంగా గవర్నమెంట్కు సంబంధించిన అనేక సంస్థల ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతున్నారని, దీన్ని పార్టీగా వ్యతిరేకిస్తామని ఆయన అన్నారు. సిపిఎం పార్టీ 15 డివిజన్ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ 15వ డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరం అయినా డివిజన్లో ఒక అభివృద్ధి పనులు కూడా జరగలేదని వారు విమర్శించారు. పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. గోతిబడి నిన్న ఒక ఫ్యామిలీ పడి వాళ్ళకి దెబ్బలు తగినటువంటి పరిస్థితి నేను నా కళ్ళారా నేను చూశాను. ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి. అట్లాగే దోమలు, నెల్లూరు నగరం నిండా దోమలు పెరిగిపోయి అనేక రకాల జబ్బులు బారిన పడుతూ ఉన్నారు. హౌస్ ఫర్ ఆల్ అనే పథకము వెంకటేశ్వరంలో కానీ, అక్కచెరువుపాడులో కానీ, అల్లీపురంలో కట్టినటువంటి ఈ ఇళ్ళన్నీ కూడా కట్టి ఇన్నేళ్ళు అవుతా ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ఇవ్వకుండా కోర్టులో కేసులున్నాయి, అది ఇది అని చెప్పి మాయ మాటలు చెప్పి వృధా చేస్తున్నారే కానీ అంత ఖరీదు పెట్టి కట్టినటువంటి ఇళ్ళు ప్రజలకు ఇచ్చి వాళ్ళని బాడుగు ఇంట్లో నుంచి విముక్తి పొందించాలన్నటువంటి కామన్ సెన్స్ కూడా ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వానికి లేకపోవడం చాలా సిగ్గుచేటు. ఒక పక్క కోర్టు కేసులు అని చెప్తున్నారు. కోర్టు కేసులు వీళ్ళకి కొత్త, వీళ్ళు ఎప్పుడు జైల్లోకి పోలేదా, లేకపోతే కోర్టులు మెట్లు ఎక్కలేదా? ఆ మాత్రం వీళ్ళకి ఆ లాబింగ్ చేయడం కూడా రానటువంటి ఈ ప్రభుత్వం మేము విమర్శిస్తూ ఉన్నాము. ఇది కరెక్ట్ కాదు. ఒక్కొక్కళ్ళు 25,000, 30,000, లక్ష రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్లో కట్టి ఇల్లులు అలాట్ అయినటువంటి సర్టిఫికేట్స్ కూడా మనం తీసుకొచ్చి మా పార్టీ విజయవాడ కార్యదర్శి బాబురావు గారు కూడా వచ్చి దాని మీద మేము సిపిఎం పార్టీగా కార్యక్రమం చేశాము. కాబట్టి మేము ప్రజలకు చెప్పేది ఒకటే, సంక్షేమ పథకాలు మాటున అనేక రకాల మోసాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ గుర్తించండి. మనకి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ మన డబ్బులన్నీ కూడా వెనక్కి లాక్కుంటున్నారు అని మేము సిపిఎం పార్టీగా ఈ ప్రచారం ద్వారా తెలియజేస్తూ నెల్లూరు నగరంలో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి నినాదంతో నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అన్ని డివిజన్స్లో కూడా పాదయాత్రలు చేసి ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేయాలని చెప్పేసి సంకల్పించి అందులో భాగంగా 15వ డివిజన్ మన బాలాజీనగర్ ప్రాంతంలో కూడా ఈరోజు పాదయాత్రని ప్రారంభించాం. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు చాలామందికి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయి. పేరుకు మాత్రం సంక్షేమం మేము చేస్తున్నాము అని చెప్పి ఒక్కొక్కళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారే కానీ నిజంగా దాన్ని కానీ ఒకసారి పరిశీలించి చూస్తే ఎక్కడా కూడా పేదవాడికి అంత ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఏది కూడా లేదనేది తేటతెల్లమవుతుంది. ఉదాహరణకి రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్నటువంటి నవరత్నాలు పేరుకి వినడానికి చాలా గొప్పగా ఉన్నటువంటి పేరు, ఈజీగా మోసపోయేటువంటి పేరు ఏదైనా ఉందంటే నవరత్నాలు. నవరత్నాలు అంటే 9 రత్నాలు. మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే నవరత్నాలు ధరిస్తే మంచి జరుగుతుందని మన భారతదేశంలో ఒక విశ్వాసం ఉంది. ఒకవేళ మంచి జరిగిందని చెప్పి అనుకున్నా కూడా ఎక్కడ ఏం మంచి జరిగింది అనేది కానీ లోతుగా పరిశీలిస్తే ఎక్కడా కూడా ఎవరికి ఏం మంచి జరగలేదు. ఉదాహరణకి నెల్లూరు నగరంలో 3 దశల్లో మద్యపాన నిషేధం తీసుకొస్తానని చెప్పినటువంటి